వీక్ పాయింట్ అని చెప్పగా మనకి 11వ స్థానం మేజర్ చేంజెస్ ఈ టైంలో చేస్తారు. అదేలాగా మీకు లోన్ ఫెసిలిటీస్. నమస్కారం ప్రేక్షకులారా, ఇప్పుడు మనం ఆగస్ట్ నెల రాశి ఫలితాలు చూడబోతున్నాం. అందులో గ్రహచారం ఉంటుంది, మనకి ఒక్కొక్క రాశికి ఉన్న ఫలితాలు ఉంటుంది. అదేలాగా వాళ్ళకి ఉన్నటువంటి రెమెడీ ఏమిటి అన్నది కూడా ఉంటుంది. వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు గ్రహచారం ఎట్లా ఉందంటే మనకి 18వ తారీఖు వరకు సూర్యుడేమో కర్కటక రాశిలో ఉంటాడు, తర్వాత మనకి సింహరాశికి వచ్చేస్తాడు. అదేలాగా మనకి మంగళుడు కుజుడు మనకి మిథున రాశికి వచ్చేస్తున్నారు 4వ తారీఖున. బుధుడేమో మనకి 6వ తారీఖున కర్కటక రాశికి వచ్చేస్తున్నారు. శుక్రుడేమో మనకి కన్యా రాశికి వెళ్ళిపోతున్నారు. అదేలాగా మనకి రాహు కుంభరాశిలో ఉన్నారు, శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నాడు, కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. ఇదనమాట బేసిక్ గ్రహచారం. సో ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్తే ఈ గ్రహచారంలో మనకి శుక్రుడు నీచం అవుతున్నాడు కన్యా రాశిలో, అది ఒక వీక్ పాయింట్. సో దీనికి కౌంటర్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూద్దాం. మేషరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మేషరాశి అనగా మనకి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒక పాదం. రాశ్యాధిపతి మీకు 3వ స్థానంలో ఉన్నారు, ఆయన చూసేది మీకు 6వ స్థానాన్ని చూస్తున్నారు. అదేలాగా 9వ స్థానాన్ని 10వ స్థానాన్ని చూస్తున్నారు. కాబట్టి మనకి 3వ స్థానంలో ఉండగా కొత్త ప్రయత్నాలు ఏం చేసినా దాంట్లో మనకి మంచి సక్సెస్ వచ్చేటువంటి అవకాశం బాగుంది. షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ వలన మనకి వచ్చేటువంటి లాభాలు బాగుంది. అదేలాగా మనకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్, ఎంప్లాయీస్, టెక్నీషియన్స్ వాళ్ళందరూ మనకి దొరుకుతారు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ మనకి మనస్థితి అన్నది ఒక బాగుంటుంది, అది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనం ఏం చేయాలన్నా మనస్థితి బాగలేకపోతే ఏం చేసినా మనకి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ మనస్థితి అన్నది బాగుంటుంది. అదేలాగా ప్రాపర్టీ సేల్ వలన మనకి లాభాలు వస్తుంది. ఇల్లు ఏదైనా ఉంటే మనది దాన్ని మాడిఫై చేయడం, దానికి రిపేర్స్ చేయడం, ఇటువంటి ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు బాగుంది. ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశాలు కూడా బాగుంది. కొత్త చదువులు ఏదైనా ప్రారంభించే ఒక అవకాశం కూడా బాగుంది. వాహనాలు కొనే అవకాశం కూడా బాగుంది. మనకి 23వ తారీఖు తర్వాత, 18వ తారీఖు తర్వాత సూర్యుడు ఎప్పుడు సింహరాశికి వచ్చేస్తారు. స్పెక్యులేషన్ వల్ల మనకి కొద్దిగా లాభాలు అన్నీ వస్తాయి. కాబట్టి మనకి ఒక 13 రోజులు, 18 నుంచి 13 రోజులు కొద్దిగా జాగ్రత్త పడాలి. స్పెక్యులేషన్ ఏం చేసినా కొద్దిగా జాగ్రత్త పడాలి. అదేలాగా పిల్లల ఒక ఆరోగ్యం, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన ఒక పరిస్థితి అన్నది ఉంటుంది. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ అయిన విషయాలు ఆ సమయంలో మనం చూసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం బాగుంది. శుక్రుడు మీకు 7వ స్థానాధిపతి, 2వ స్థానాధిపతి, ఆయన ఏమో 6వ స్థానంలో నీచమవుతున్నాడు. కాకపోతే ఏంటంటే బుధుడు మీకు మంచి సపోర్ట్గా ఆ స్థానానికి 11వ స్థానంలో ఉంటున్నారు. ఇది మనకి 23వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నది ఉంటుంది. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే పార్ట్నర్ హెల్త్ గురించి ప్రాబ్లమ్స్ రావచ్చు. పార్ట్నర్షిప్ ఏదైనా సైన్ చేయాలంటే ఆ సమయం చూసుకొని 23వ తారీఖు ముందర మనం చేసుకుంటే మనకి మంచిది. అదేలాగా మనకి స్పెక్యులేషన్ ఏదైనా చేయాలన్నా మనకి 23వ తారీఖు ముందర మనం చేసుకుంటే మనకి మంచిది. శనీశ్వరుడు మీకు 12వ స్థానంలో వక్రంగా ఉన్నారు. కాబట్టి మీకు 11వ స్థానం ఒక రిజల్ట్స్ బాగా ఇస్తారు. ఇచ్చేటప్పటికి మనకి రావాల్సిన లాభాలన్నీ వచ్చే అవకాశం బాగుంది. కుజుడు మనకి రాశ్యాధిపతి, ఆయన కూడా ఆ 10వ స్థానాన్ని 9వ స్థానాన్ని రెండింటిని చూస్తున్నారు. కాబట్టి బిజినెస్లో చాలా మార్పులు చేసే ఒక అవకాశం అన్నది ఈ టైం పీరియడ్లో ఉంది. అదేలాగా డ్రాస్టిక్ చేంజెస్ అన్నది చేసే అవకాశం ఉంది. మేజర్ చేంజెస్ ఈ టైంలో చేస్తారు. అదేలాగా మీకు లోన్ ఫెసిలిటీస్ కోసం ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళకంతా లోన్ ఫెసిలిటీస్ వచ్చే అవకాశం కూడా బాగుంది.
ఎంప్లాయీస్గా ఎవరెవరు ఉన్నారో ఆ 23వ తారీఖు ముందర వరకు మనకి మంచిగా ఉంటుంది. అదేలాగా మనకి కోర్టు కేసులు ఏదైనా ఉంటే మనకి ఈ 23వ తారీఖు లోపల విషయాలు చాలా బాగా తొందరగా సాగే ఒక అవకాశం అనేది బాగుంది. మేజర్ పాయింట్స్ ఇవ్వండి. ఇప్పుడు వీక్ పాయింట్ అని చెప్పగా మనకి 11వ స్థానం అని చెప్పేటప్పుడు మనకి ఉన్నటువంటి ఫినాన్షియల్ సిచ్యువేషన్ అనేది మనం జాగ్రత్త పడి చూసుకోవాలి. 12వ స్థానంలో మనకి శనీశ్వరుడు వక్రంగా ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఇచ్చే అవకాశం కూడా ఉంది. మీకు వచ్చే లాభాలు ఏమేమి ఉన్నాయో అవి కూడా వచ్చే అవకాశం అన్నది బాగుంది. ఆయన వక్రం అయ్యి మీకు రేవతి నక్షత్రం 2వ పాదంలో ఉంటారు కాబట్టి మనకి మకర రాశి ఒక ఫలితాలు బాగా ఇస్తారు. కాబట్టి మీకు బిజినెస్ చేసే వాళ్ళకి మంచి లాభకరమైన ఒక పరిస్థితిగా ఉంటుంది. గురువు ఒక దృష్టి కూడా అక్కడ ఉంది కాబట్టి మంచి లాభాలు మీకు వచ్చే అవకాశం బాగుంది. మనకి జనరల్ నివర్తి అని చెప్పగా మనం చేయాల్సింది శుక్రుడికి చేయాలి. మనం మహాలక్ష్మి వారి ఆలయానికి వెళ్ళి రావడం, శుక్రవారం వెళ్ళి రావడం, దర్శించి రావడం, అక్కడ దీపాలు వెలిగించి రావడం. ఎస్పెషలీ మనకి సాయంత్రం 6 నుంచి 7 ఆ సమయంలో వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ దీపాలు వెలిగించుకొని మనం వేడుకొని వస్తే మనకి మంచి నివృత్తి అన్నది వస్తుంది. ధన్యవాదాలు. Oh